బలపడగలరు. ఏ భక్తులు హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను పూజించి శరణు వేడినో వారికి భగవంతుడు తోడ్పడదు. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగా ఉన్న పిమ్మట ఇంటికి బాబా నిశ్చయించి బాబా దర్శనంకై మసీదుకు వచ్చింది. బాబా వారికి ఊది ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించింది. పితనే దగ్గరకు పిలిచి ఇట్లా, బాబు అంతకుముందు 2 రూపాయలు ఇచ్చి ఉంటుంది, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుచున్నాను. వీరిని నీ పూజా మందిరంలో పెట్టుకొని పూజింపును, నీవు మొయ్యలు పొందెదవు. పితలే వీరిని ప్రసాదంగా అంగీకరించదు. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వచనములకై ప్రార్థించదు. ఇదే తాను షిరిడీ పోవటం మొదటిసారి కనుక అంతకుముందు 2 రూపాయలు ఇచ్చినను బాబా మాటల అర్థమును గ్రహించలేకున్నాను. దీన్ని తెలుసుకుని వల్లని కుతూహలపడేది కానీ బాబా ఊరకునేను. స్వగృహమునకు పోయి తన ముదుసలి తల్లికి ఈ వృత్తాంతమంతయు చెప్పి బాబా అంతకుముందే 2 రూపాయలు ఇచ్చినను. అదేమి అని అడిగాను. ఆమె తన పుత్రునితో ఇట్లనను, నీ కొడుకుతో నీవు ఇప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకుని అక్కల్కొట్టర్ మహారాజు గారి వద్దకు పోయాను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తులు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించింది. వారు మీ తండ్రికి 2